బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణపై కాంగ్రెస్ నాయకురాలు సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గురించి డీకే అరుణ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ఆమె, అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అనే విషయాన్ని మర్చిపోద్దని తెలిపారు. ఇకపై రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. డీకే అరుణ గద్వాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి డీకే అరుణమ్మ మాట్లాడినటువంటి విషయాలు మీ ముందు రెండు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడుతూ తను ఎవరో కూడా తన ఉనికి, రాజకీయ జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని ఈ రోజు తాను ఒక పెద్ద స్థాయిలో ఉంది అని గుర్తింపు తెచ్చుకునడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే, గతంలో టీడీపీలో పనిచేసి ఉండొచ్చు, ఇంకేదో పార్టీలో పనిచేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు గతంలో. మరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రిని చేసి ఈ రోజు రాజకీయ భవిష్యత్తుని ఇంతమంది ముందర ఆమె ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఒక మహిళగా ఇచ్చింది స్థానం అంటే అది కాంగ్రెసే. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష అనే మనం అనుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయ భిక్ష ఇచ్చింది కాంగ్రెస్, అది గుర్తుంచుకో అరుణమ్మ. నువ్వు నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ గురించి మాట్లాడడం కాదు, అభివృద్ధి ఏం చేసినావు నువ్వు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీ వంతు పాత్ర ఎంత? నువ్వు బీజేపీలోకి 2018 ఎన్నికలు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వు బీజేపీలోకి పోయిన తర్వాత పార్లమెంట్ లో మళ్ళీ పోటీ చేసి పార్లమెంట్ లో ఈ రోజు బీజేపీ పార్టీకి మరి వైస్ ప్రెసిడెంట్ గానో ఇంకేమన్నా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ ఈ రోజు బీజేపీ పార్టీలో నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావని నువ్వు చెప్పుకుంటావు కదా తల్లి. నేను అడుగుతున్నా, ఇన్నేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ, కేంద్రంలో జాతీయ హోదా కల్పించడంలో కానీ నీ వంతు పాత్ర ఎంత తల్లి అని అడుగుతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.